అవతార్ మెహర్ బాబాకి జై. బాబా మూడు ప్రధానమైనటువంటి విషయాల్ని చెప్పారు. గురువు, దేవుడు, అవతారుడు, పరమేశ్వరుడు అంటే ఫస్ట్ మనం చూపించేది వంగి వంగి దండాలు పెట్టడం, పూలమాలను మెడలో వేయడం, హారతులు ఇవ్వడం. ఇవి మూడింటిని బాబా ప్రధానమైనట్టుగా చెప్తున్నారండి. ఇవి అవసరము లేదు. ఏమిటి అవసరము? నా పట్ల ప్రేమ, నాకు విధేయత చూపించడం, నీ సమస్తాన్ని నాకు అర్పించడం. ఇవి ప్రధానమైనవి ప్రేమ, విధేయత, సమర్పణ. ఇవి మూడు ఉంటే నీవు నా దగ్గరకు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ఈ పైవి దండలు వేయడం, హారతులు ఇవ్వడం, దండాలు పెట్టడం, ఇవేమీ కూడా ఆ పని చేయలేవు. నా దగ్గరికి నిన్ను తీసుకుని రాలేవు. విధేయత గురించి బాబా ఏం చెప్పారో చూద్దాం. ఒకసారి మండలి వాడిని బాబా అడిగారట, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని అడిగారు. రకరకాల సమాధానాలు చెప్పారు. అయితే ఒక ఆయన చెప్పారట, ఆధ్యాత్మికత అంటే మీరు చెప్పింది చేయడమే బాబా అన్నారు. కరెక్ట్. బాబా చాలా సంతోషించి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చావు. ఆయన పని ఏమిటి? అందరిలోని సంస్కారాలను నశింపజేసి మనస్సును కంప్లీట్గా లేకుండా చేయడం. అలా చెయ్యాలంటే మనం ఆయన చెప్పిన మాట వినాలి కదా. అదే విధేయత. విధేయత అంటే ఏమిటో బాబా చెప్తున్నారు. నేను చెప్పినట్టు చేయడమే. నీ మనస్సును ఉపయోగించకు. నీ మనస్సు రకరకాలుగా నేను మిస్గైడ్ చేసేస్తూ ఉంటుంది. దాన్ని ఒక్క క్షణం ఆపు. నేను చెప్పాను, తిరుగులేదు. నేను సర్వజ్ఞుని కదా, నాకు అన్ని తెలుసు కదా, సమస్తం తెలిసిన వాడిని. నేను చెప్పానంటే అది నువ్వు చేసి తీరాలి. నీ మనస్సును ఉపయోగించి పరిపరి విధాల ఆలోచించవలసిన అవసరమే లేదు. అలా చేయగలిగినప్పుడే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్లు లెక్క. నా మంచిగా చూస్తాడు, చెప్తాడు నా ప్రభు అని ఒక ధీమా, ఒక భరోసా మనలో ఉండాలన్నమాట. అది ఎప్పుడు ఉంటుంది? ఆయన పట్ల మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, ప్రేమ ఉంటే. ఈ విధేయతని బాబా ఏ ప్లేస్లో ఉంచారంటే, ప్రేమ కంటే గొప్పది అన్నారు. ప్రేమ కంటే విధేయత గొప్పది. అలా విధేయత చూపగలిగిన వాడే సమర్పణ చేయగలడు. చూశారు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి మూడు కూడా. ప్రేమ ఉంటే విధేయత కనపరుస్తావు. విధేయత చూపగలిగే లక్షణం నీకుంటేనే సర్వార్పణ చేయగలుగుతావు. మూడు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. బాబా మొదటి నుండి కూడా విధేయతకి చాలా పెద్ద పీట వేశారు. ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? విధేయత తిరుగులేనిదిగా ఉండాలి. మన మనస్సుని అస్సలు ఏమాత్రం కూడా మాట్లాడనివ్వకూడదు. ఆయనకి విధేయత కనబరిచే సమయంలో ఆయన చెప్పిందే వేదవాక్కుగా తీసుకుని దాన్ని అమలు చేయగలగాలి. బాబా మంజిలీమీంలో బొంబాయిలో ఉండగానే శిష్యులకి ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలో విధేయత గురించి చాలా 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 నొక్కి చెబుతూ ఉండేవారు. ఇందులో చాలా రకాల విధేయతలు ఉన్నాయని బాబా చెప్తున్నారు. మన పరిసరాల్లో, మనకు ప్రపంచంలో కనిపించేటువంటి విధేయతల్ని అవి సెగ్రిగేట్ చేశారు బాబా. ఇది ఈ రకం విధేయత, ఇది ఈ రకం విధేయత. ఒకటికి మనం డబ్బు పే చేస్తున్నామండి,
వాడు చూపే విధేయత ఒకలాగుంటుంది. ఉదాహరణకి కారు డ్రైవర్ ఉన్నాడు. ఆ కారు డ్రైవర్ పని ఏమిటి? కారు నడపడం. ఇలా ఇక్కడికి వెళదామయ్యా, ఇన్ని గంటలకు వెళదామంటే అలాగే సార్ అంటాడు. అంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అతను చేసే ఆ పనికి ప్రతిఫలం అతడు ఆశించి చేస్తున్నాడు. అదొక రకం. డబ్బు కోసం సైనికుడు అవనివ్వండి, ఇంకొకడు అవనివ్వండి, ఏ ఉద్యోగి అయినా సరే. రెండవ రకం తప్పని పరిస్థితుల్లో విధేయత కనపరుస్తాడు. అలాంటి వాడు పాపం బానిస చూపే విధేయత. పూర్వం రోజుల్లో బానిసత్వం అమల్లో ఉన్న రోజుల్లో ఆ బానిసను ఒకళ్ళ నుండి ఒకళ్ళు అమ్మేయడం, కొంటూ ఉండడం జరుగుతూ ఉండేది మనుషుల్ని. వాడు కొనుక్కున్న వాడికి కంప్లీట్‌గా బానిసగానే జీవించాలి. ఆ బానిస అంటే ఇంక ఇష్టం వచ్చినట్టుగా అతను ఎలాగ చేయమంటే అలాగా చేయవలసిందే కానీ నోరు విప్పడానికి లేదు. అతనికి వేరే దారి లేదు. అది ఒక రకం విధేయత బాబా చెప్తున్నాడు. మూడో రకం ఉందట. స్వచ్ఛందంగా, నాకు నేనుగా, హృదయపూర్వకంగా చూపించే విధేయత. అది అన్నిటిలోకి కూడా నంబర్ 1 విధేయత అన్నారు. ఇందులో కూడా 2 రకాల విధేయతలు ఉంటాయట. ఒకటి తెలివితేటలు ఉపయోగించి చూపించే విధేయత. బాబా పలానా నీ కుమారుడు గొంతు కోసేయ్ అన్నాడు అనుకోండి. మొండికత్తోటి తీసుకొచ్చి కుర్రాడి కత్తి పీక మీద పెట్టి చిన్న ఘాట్లెడది పెట్టి బాబా చెప్పినట్టు చేశాను కదా అనుకుంటే అది అసలైన విధేయత కాదు. సంపూర్ణమైనటువంటి విధేయత కాదు. దీనికి ఉదాహరణ కూడా ఒకటి బాబా ఉండగా మనకు తెలిసినటువంటి ఒక సంఘటన. ఘని, డాక్టర్ ఘని మున్సిఫ్, బిగ్ హెడ్ అనేవాడు బాబా. పెద్ద తల ఉండేది. చాలా తెలివైనవాడు. బాబాకు చిన్నప్పటి నుండి కూడా స్నేహితుడు. బాబా దగ్గర చాలా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉండేవాడు. ఫ్రెండ్ కదా! అతడు చూపించిన విధేయత మనం ఇందాక అనుకున్నటువంటి అసంపూర్ణమైనటువంటి విధేయత. కానీ అతను ఏం చేసినా బాబాను నవ్విస్తూ ఉండేవాడు. ఆ సంఘటన ఏమిటంటే ఇతను సిగరెట్టు కాలుస్తూ ఉండేవాడు. అతనికి బాబా ఏమన్నారు? రోజుకి ఒకటే కాల్చరా బాబు, ఎక్కువ కాల్చకు అన్నారు. అతను ఏం చేశాడట? తెలివి ఉపయోగించి 10 సిగరెట్లని ఒకదానికొకటి అతికించి ఒక సిగరెట్టుగా కాలుస్తుంది. చాలా ఉన్నాయి అతని జీవితంలో బాబాతో ఉండగా చేసిన సంఘటనలు. బాబా తెల్లవారుజామున స్నానం చేయాలంటే ఆ చలికి గోళ్ళ మీద నీళ్లు పోసి సౌండ్ తెప్పించి వచ్చేసేవాడట. చాలా చోట్ల బాబా పట్టుకున్నారు. కానీ అతడు నవజీవనంలో చూపిన విధేయత నంబర్ 1 విధేయత. ఇలాంటి విధేయత చూపించలేదు. ఒక చోట బాబా శూన్యకాలంలో అంటే బ్రేక్ తీసుకున్నారు కొన్ని గంటల పాటు. ఒకసారి 10 రోజులు కూడా తీసుకున్నారు. ఆ టైంలో మెహరా పుట్టినరోజు వచ్చింది. ఇతను అడిగాడు, ముస్లిం కదా, బాబా మనం శూన్యకాలంలో ఉన్నాం కదా, నాన్ వెజ్ ఎందుకు మీరు ఎలా చేయరు, నేను బయటికి వెళ్ళి చక్కటి మాంసాహారం భుజించి వస్తాను అన్నాడు. ఫ్రెండ్ కదా అడిగాడు పాపం. సరే వెళ్ళన్నారు బాబా. కూడా ఎవరిని పంపించారు? పాపం బ్రాహ్మణుడైనటువంటి విష్ణుని పంపించారు. ఇతను ఎంక్వైరీ చేసి ద బెస్ట్ హోటల్కి వెళ్ళి నాన్ వెజ్ భోజనం ఆర్డర్ చేసి భోంచేసి విష్ణు కూడా తిన్నాడు. పాపం బాబాకు విధేయత చూపాలి కదా. అతనికి అలవాటు లేకపోయినప్పటికీ బాబాకు విధేయత చూపడానికి చూపించాలి కాబట్టి మాట్లాడకుండా ఏదో తనకి తిన్నాననిపించుకున్నాడు. ఇతడు ఏం చేశాడు? భోజనం అయింది, స్వీట్ తిన్నాడు, పాను తిన్నాడు, సిగరెట్ కాల్చాడు, హోటల్ వాడికి టిప్పు కూడా ఇచ్చాడు, వచ్చేసాడు. బాబా మన్నాడు అడిగారు, ఎలా ఉందయ్యా భోజనం? చాలా బాగుంది. ఎంత ఒక్కొక్క పదార్థాన్ని వర్ణించి చెబుతూ తను చేసిన ఆనందించినటువంటి తీరుని వర్ణించి చెప్పాడు. కిళ్ళి దగ్గర నుండి పాన్ దగ్గర నుండి అన్నీ చెప్పాడు. టిప్ ఇవ్వడం కూడా చెప్పాడు. ఓ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
చాలా బాగుంది కానీ నిన్న నేను చెప్పినట్టు భలే చేసేవయ్యా, ఈవేళ కూడా నీకు ఇంకొక ఆదేశం ఇస్తాను, చెయ్యాలి. ఏమిటి? అదే హోటల్కి కఫనీ ధరించి వెళ్ళి భిక్షపాత్రలో భిక్షాటన చేసిరా, ఆహారం భిక్షగా అడిగి తీసుకురా అన్నారు. వెళ్ళాడు. ఆ హోటల్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి దర్జా అయిన భోజనం ఆర్డర్ చేసి చక్కగా ఆరగించి టిప్పు కూడా మరీ ఇచ్చి వెళ్ళాడు. అలాంటి వాడు ఈ కఫనీ ధరించి భిక్షపాత్ర పట్టుకుని వచ్చేటప్పటికి వాళ్ళకి నోట మాట రాలేదు. భోజనం అయితే ఇచ్చి పంపించారు. బాబా చాలా మెచ్చుకున్నాడు. నీ విధేయత నన్ను సంతోషపెట్టింది అన్నారు బాబా. అంటే విధేయత కనపరచడానికి అహాన్ని తనను తాను తగ్గించుకోవలసి ఉంటుంది. అది చేయగలిగాడు బాబా కొరకు. అది ఇక్కడ చెప్తున్నారు బాబా. అయితే ఒక్కొక్కసారి శిష్యులు వారికి తెలియకుండానే ఆ మనసు ఉపయోగించడం వల్ల విధేయత కూడా కనపరచలేరు. కొన్నిసార్లు సెంటిమెంట్లు, కొన్నిసార్లు ఆ నమ్మకాలు, అంధవిశ్వాసాలు అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. మేరాబాద్లో తొలి రోజుల్లో విష్ణు మాస్టర్ మండలి సభ్యుడు కదా, బాబాను మండలిని నడిచి వెళ్తున్నారు. విష్ణు మాస్టర్తో బాబా అన్నారు, వెళ్ళి రావుసాబుని పిలుచుకురా అన్నారు. మంచి ఎండగా ఉంది, ఇతడేమో చెప్పులు వేసుకుని రాలేదు, కాళ్ళు కాలుతాయి కదా. విష్ణు మాస్టర్ గబుక్కుని వెళ్ళబోతుంటే బాబా ఆపి, ఆగాగు, ఉండు అని చెప్పులు ఇప్పి వేసుకుని వెళ్ళమన్నారు. విష్ణు మాస్టర్ గబా వెనక్కి వచ్చి బాబా చెప్పులు తీసుకుని తలకి ఆనించుకుని మళ్ళా బాబా పాదాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోబోతాడు. బాబా అతన్ని మళ్ళా పిలిచి, ఏమిటి చేస్తున్నావు అన్నారు. బాబా, మీరు వేసుకునే చెప్పులు అతి పవిత్రమైనవి, నేను ఎలా వేసుకోగలను అన్నాడు. పవిత్రమైనవే కరెక్టే, కానీ వాటిని వేసుకుని వెళ్ళమని నేను కదా చెప్పాను. నేను చెప్పినప్పుడు నువ్వేం చేసావు? చెప్పుల మీద ఉండే గౌరవంతో నీ మనసులోని మూఢనమ్మకం కారణంగా నేను ఇచ్చిన ఆదేశాన్ని పాటించక నాకు అవిధేయత చూపిస్తున్నావు. నా మాట కన్నా నీకు నీ మూఢనమ్మకమే గొప్పదైందనమాట. కాబట్టి నాకు విధేయత చూపించలేకపోయావు అన్నారు. అంటే ఇక్కడ మనసు పనిచేసింది. బాబా చెప్పులు పవిత్రమైనవి, అవతారుడు ధరించిన చెప్పులు పవిత్రమైనవి, వాటిని నేను వేసుకోవడం ఏమిటి అనుకున్నాడు అనమాట. కానీ బాబా అంటున్నారు, నువ్వు అవిధేయత కనపరిచావు, విధేయత చూపించలేకపోయావు. ఎందుకని నీ మనస్సు జోక్యం చేసుకుంది అక్కడ. మనసు ఏం చెప్పింది? అవి పవిత్రమైనవి, నువ్వు వేసుకోవడం ఏమిట్రా అంది. అంతేగాని బాబా ఆదేశించాడు, ఆదేశానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ వస్తువుకి కాదు అని నువ్వు తెలుసుకోలేకపోయావు అన్నారు బాబా. అలాగే మరొక సంఘటన, ఆ తొలి రోజుల్లోనే బాబా ఎప్పుడు కూడా, తొలి రోజులే కాదు తర్వాత రోజుల్లో కూడా డబ్బు చాలా కష్టం మీద నడుస్తూ ఉండేది, ఖర్చులు. ఎప్పుడు బాబా ఖాళీ జేబులు బయటికి తీసి చూపిస్తూ ఉండేవారు, నో మనీ అని. కానీ అది చెప్తారు, కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే బాబా చేతి నుండి వెళ్తూ ఉండేవట. అది ఎలా వచ్చేది ఆదాయం అంటే ఆయనకే తెలియాలి. ఎంత ఖర్చు అయ్యేదో అంత వచ్చేస్తూ ఉండేది. వచ్చిందల్లా ఖర్చు చేసేస్తూ ఉండేవాడు, వెళ్ళిపోతూ ఉండేది అన్నమాట బయటికి సహాయం కోసం. ఒకసారి ఖర్చులు భరించడం చాలా కష్టంగా ఉంది, ఏం చేద్దాము అని బాబా అందరినీ అడుగుతున్నారు మండలి వాళ్ళు. రావు సాహెబ్ ఏమన్నాడు, నేను బొంబాయికి వెళ్ళి డబ్బు కొంచెం సేకరించి తీసుకొస్తాను అన్నాడు. సరే భేష్, బాగుందయ్యా, మంచి ఐడియా ఇచ్చావు, అయితే రేపు మాత్రం తప్పకుండా తిరిగి వచ్చేయాలని చెప్పి బాబా ఆదేశించారు. అలాగే వస్తాను బాబా అని చెప్పేసి మరి వెళ్ళాడు. అయితే బొంబాయి బయలుదేరాడు. మర్నాడు తిరిగి రాలేకపోయాడు. అతని కోసం బాబా ఎన్నోసార్లు అడిగారు, వచ్చాడా రావు సాహెబ్, వచ్చాడా రావు సాహెబ్ వచ్చాడా అని. రాలేదని సమాధానం చెప్పారు. మూడో రోజు మేరాబాద్కు తిరిగి వచ్చాడు. కానీ బాబా అతన్ని కలవడానికి ఏమాత్రం కూడా సంతోషంగా లేరట. నిన్న ఎందుకు రాలేదు, నాకు ఎందుకు విధేయత చూపలేకపోయావు అన్నారు. రావు సాహెబ్ ఏమంటాడు, మాట్లాడకుండా తను తెచ్చిన నోట్లు కట్టలు తీసుకొచ్చి బాబా సంతోషిస్తారేమో అని ఆయన పాదాల దగ్గర పెట్టాడు.
అయితే బాబా సంతోషించలేదు సరిగదా, జగన్ని పిలిచి ఈ నోటుకట్లు తీసుకెళ్ళి తగలబెట్టి అన్నారు. జగన్ అలాగే బాబా చెప్పారు కదా, ఆదేశించారు. వెళ్ళి అగ్గి పెట్టేశాడు, బూడిదైపోయి 5,000 రూపాయలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఇతను చూసి ఆశ్చర్యపోయాడు. కష్టంలో ఉన్నామన్నారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. 5,000 రూపాయలు నేను సంపాదించి తెస్తే, నేను పోగేసి తెస్తే సంతోషించవలసింది పోయి మొత్తం డబ్బంతా కాల్చేశారు. అప్పుడు బాబా ఏమన్నారు, నీవు తెచ్చిన డబ్బును చూసి నేను సంతోషిస్తాను అనుకున్నావా? ఆ డబ్బుకు నా దృష్టిలో ఏమీ విలువ లేదు. నీ ప్రపంచంలో డబ్బు తెచ్చి నా ముందు కుప్పగా పోసిన మొత్తం డబ్బంతా నాకు ఏమాత్రం కూడా అది అశుద్ధంతో సమానం. దానికి 0 వాల్యూ. నువ్వు నా ఆదేశాన్ని భంగం చేశావు. నువ్వు డబ్బు తీసుకురాకుండా ఉన్నా సరే, నేను ఆదేశించినట్టు నేను వచ్చేసి ఉంటే నేను ఎంతో సంతోషించేవాడిని. నా ఆదేశాన్ని ఉల్లంఘించి నాకు ఎంత బాధ కలిగజేసావో నీకు తెలుసా? నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీకు ప్రేమ కావాలి, విధేయత కావాలి. రావుసాయి పాపం క్షమించమని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా క్షమించి, ఎప్పుడు కూడా నా ఆదేశాలను అమరపరచు, నీవు ఎంత విలువైన కానుక తెచ్చినా ఎప్పటికీ దాన్ని నీవు నాకు చూపించే విధేయతతో పోలిస్తే విలువ లేనిదే. విధేయత నంబర్ 1 ప్లేస్. విధేయత చూపించి పరిస్థితులు పక్కకు పెట్టి నేను అన్నాను అంటే అలా చేయాలి. మరొక సంఘటన 1923వ సంవత్సరంలో తొలి రోజుల్లో జరిగిందట. బాబా అప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకుని మధ్యలో కట్టాది వెళ్ళి వచ్చారు కదా, తర్వాత స్థిర నివాసం, ఆశ్రమం ఇవన్నీ నడుపుతున్నారు. ఒకసారి ఆగ్రాకు బయలుదేరారట. 4 స్త్రీలు, 14 మంది పురుషులు ఆ ప్రయాణంలో ఉన్నారు. ఆ స్త్రీల్లో పీలామ్మాయి, ఆమె చిన్న కుమారుడు విఠలు ఉన్నారు వీళ్ళతో పాటు. రైల్లో ఎక్కడైనా కూర్చోవడానికి వీలుగా పీలామ్మాయి ఒక చిన్న కుర్చీని బాబా కోసం ప్రత్యేకంగా దాంతో తీసుకొచ్చింది. బాబా ఈమెని మై స్పిరిచువల్ సిస్టర్ అన్నారు. ఆవిడ ఏం చేసిందట, చాలా ఖరీదైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఒక కుర్చీని, ఆ రోజుల్లో బాబా 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణించేవాళ్ళు కదా, ఎక్కడ బెంచులు ఖాళీలు ఉండేవి, ఒక కిక్కిరిసి ఉండేది, లోపలికి వెళ్ళడమే కష్టంగా ఉండేది. అలాంటి బళ్ళల్లో బాబా కూర్చోవడానికి వీలుగా చిన్న కుర్చీ ప్రత్యేకంగా కొని తీసుకొచ్చింది. బాబా కుర్చీలో కూర్చోలేదు సరికదా, ఏమన్నారు, నువ్వెందుకు కూర్చోవమ్మా ఆ కుర్చీలో, కూర్చో అన్నారు. బాబా నువ్వు బెంచిపై కూర్చుని ఉంటే నేను కుర్చీలో ఎలా కూర్చోగలను అంది ఎంతో వినయంగా. నీపై గౌరవం తప్ప నా మదిలో ఇంకేమీ లేదు, మీరు బెంచ్ మీద కూర్చుంటే నేను కుర్చీలో ఎలా కూర్చుంటాను అని ఒక బాధని ఆవిడ వ్యక్తం చేశారు. నా మాటలు గౌరవించకపోతే నన్ను ఎలా గౌరవిస్తావు? నేను కోరిన మీదట నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే నన్ను నిజంగా గౌరవిస్తున్నావని నేను నమ్ముతాను. బాబా అన్న మాటలు చూడండి. నా మీద గౌరవం అంటున్నావు, నా మాట మీద గౌరవం లేదా? నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నాను నువ్వు కూర్చో అమ్మా అని. కానీ ఆవిడ ఏమంటుంది, బాబా ఈ కుర్చీ నీకోసం మాత్రమే తీసుకొచ్చాను, నేను ఇందులో కూర్చోవడం ఏమన్నా సబబా బాబా? బాబా అంటున్నారు, నువ్వు నా ఆధ్యాత్మిక సోదరి, నేను చెప్పాను కదా అంతకుముందు, నా స్పిరిచువల్ సిస్టర్ అని. నేను చెప్పిన విషయాల్ని, నా ఆదేశాలని నువ్వు అందరికంటే ఎక్కువగా పాటించి నా ఇష్టం నెరవేర్చేటట్టు నువ్వు నడుచుకోవాలి. కానీ నువ్వు నాకు సమాధానం చెప్తున్నావేంటి అంటే ఆవిడేమంటుంది, నీ కోసం నా జీవితాన్ని పాదాల ముందు సమర్పణ చేయగలను బాబా, కానీ నేను మాత్రం ఈ కుర్చీపై కూర్చోలేను. నీవు ఇబ్బందికరమైన ఆ బెంచ్పై కూర్చుని ఉంటే నేను నీకు ఎదురుగా ఈ కుర్చీలో కూర్చోవాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది అని తిరిగి ఆమె బాబాతో చెప్పింది. అంటే నాకంటే కూడా నీ మనసులోని భావాలకే నీవెంతో ప్రాధాన్యత, గౌరవం ఇస్తున్నావు అన్నమాట. చూసారా, బాబా అంటున్నారు, నీ మనసులో కలిగే భావాలకు నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, మన పైపెచ్చు నాకు గౌరవం ఇస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నా చిన్న ఆదేశాన్ని అమలు చేయలేని దానివి నీ జీవితాన్ని నా కోసం ఎలా అంకితం ఇవ్వగలవు? చూసారా, అంకితం ఇస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా,
చిన్న ఆదేశం ఇచ్చా నా కుర్చీలో కూర్చోమని, అది చేయలేకపోతుంది అని బాబా మందలించారు. నీ జీవితాన్ని నా కోసం అంకితం ఇవ్వాలని అనుకోవడం అంత సులువైన విషయంగా అనుకోకు. చాలా కష్టం సుమా. నీ మనసుని నువ్వు నోరు మూయించాలి. నీ ఆహాన్ని నువ్వు అణచిపెట్టుకోవాలి. నిన్ను నువ్వు తుడిచిపెట్టుకోవాలి. అప్పుడు నాకు నీవు సమర్పణ చూపించగలవు. నీ కోరికల విషయంలో నీవు చనిపోయినట్లు భావించి ప్రాణం ఉండగానే ఈ మమకారాలను అన్నిటిని తెంచుకుని నీ జీవితాన్ని త్యజించు. అంటే నీ కోరికలు నశింపజేసుకుంటూ నా కోసం జీవించు. అప్పుడు నువ్వు చేయగలవు, నాకు విధేయత చూపించగలవు, నాకు సర్వార్పణ సమర్పించుకోగలవు అన్నారు కఠినంగా. ఆధ్యాత్మిక విషయాల గురించి నేను పెద్దగా ఏమి ఎరగను బాబు. ఇంకా ఆవిడ చెప్తానే ఉన్నారు చూడండి ఎక్స్ప్లెనేషన్. ఈ కుర్చీ చాలా ఖరీదైంది, సౌకర్యవంతమైంది. నీవు కుర్చీలో కూర్చోవాలన్నది నాకు చిన్న కోరిక. కేవలం నీకోసం మాత్రమే నేను ఈ కుర్చీ కొని తీసుకొచ్చాను అని బ్రతిమలాడుతూ ఉంది ఆవిడ. బాబా ఎంత కోపంగా లేచి వేగంగా వెళ్తున్న రైలు కిటికీలోంచి ఆ కుర్చీని బయటికి విసిరేశారు. అంటే ఎంత చెప్పినా కూడా ఆవిడకి అర్థం కాలేదు అని బాబా ఆ వేదన కుర్చీ తీసుకుని బయటికి విసిరేశారు. బాబా తాను ఇచ్చిన ఆజ్ఞల పట్ల శిష్యులు చూపే విధేయతకు తప్ప మరే విషయానికి విలువ ఇవ్వరు అని లీలామాయి అప్పుడు గ్రహించింది. అంతలాగా బాబా, అరే బాబాను అవిధేయత చూపించి ఎంత తపనకు గురి చేశానా అనే ఆవిడికి అర్థమైంది. అయితే ఈ సంఘటన అయిన తర్వాత ఈవిడి నోటి మాట రాలేదు, అలా ఉండిపోయింది. బాబా కుర్చీని బయటకు విసిరేయడంతో కొంతసేపు అయ్యాక లీలామాయి కుమారుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకున్నాం కదా, విఠలని, వాడు ఆపకుండా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. బాబాకు చాలా విసుగు కలిగిందట. ఆ పిల్లాన్ని ఏడుపు మానిపించమని లీలామాయితోటి అన్నారు. బాబా ఆజ్ఞానుసారం పిల్లాన్ని ఏడుపాడిపించడానికి ఆపించడానికి ఆవిడ ఎన్నో రకాలుగా ప్రయత్నించిందట. పాలు తాగిచ్చింది, ఊరుకోబెట్టడానికి జో కొట్టింది, అయినా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆఖరికి ఏం చేసింది, పిల్లాన్ని తీసుకుని టాయిలెట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది. కాసేపటికి వారు ఊరుకున్నాడు. బయటకు వచ్చారు. బయటకు వస్తే మళ్ళా ఏడుపు మొదలు పెట్టాడు. వీడికి ఏం చేయాలో దిక్కు తోచలేదట. మళ్ళా బాత్రూంలోకి వెళ్ళి అక్కడే వాడిని ఊరుకోబెట్టి అలాగా లోపలే ఉండిపోయిందట. ఆగ్రా రైల్వే స్టేషన్లో బండి దిగే వరకు కూడా పాపం ఆవిడ ఆ దుర్గంధం అనేది, ఆ రోజుల్లో టాయిలెట్లు ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. రైల్వేల్లో అందులోనే ఉండిపోయి అక్కడే గడిపింది. అది ఆవిడ చూపిన విధేయత. ఎప్పుడైతే బాబా అయిష్టం కనపరిచారో, విధేయత చూపలేదని, పిల్లోడిని ఊరుకోబెట్టడానికి అంత విధేయత కనపరచడానికి ఆ టాయిలెట్లోనే మిగిలిన సమయం అంతా గడిపిందని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా బాబా ప్రత్యక్షంగా ఆదేశాలు ఇచ్చి ఆదేశాల పట్ల వారు పూర్తి విధేయతను ప్రదర్శించేలా చేసి వాటిని ఆచరించడంలో ఎదురయ్యే అహంకార భావాన్ని, సంప్రదాయాలకు కానీ, మూఢనమ్మకాలకు కానీ, అలవాట్లకు కానీ, వాళ్ళ స్వభావాలకు కానీ చోటు ఇవ్వకుండా వాటన్నిటిని రూపుమాపి ఆ భగవద్ అనుభవం కోసం వారిని సంసిద్ధం చేసేవారట. మనం చూస్తే మండలిలో వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్లో విధేయత కనపరచడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో, బాబాకు విధేయత చూపాలనే ఉద్దేశంతో తమ ఇష్టాలని, కోరికల్ని అన్నిటిని కూడా పక్కకు పెట్టేసి ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఇంకా బోల్డ్ అని జ్ఞాపకం వస్తున్నాయి. ఆదికేరాని స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి బాబాకు తెలుసు, చిన్నప్పటి నుంచే తెలుసు. ఎందుకంటే గుల్మాయి బాబా దగ్గరికి వస్తూ ఉండేది కదా. అతనికి మంచి మంచి డబ్బున్నవాడు, మంచి మంచి టోపీలు ఇవన్నీ ఇష్టం. మంచి టోపీ పెట్టుకుని ఉన్నారు, బాబాతో నడుస్తున్నారు. బాబా సడన్గా అన్నారు, ఆ టోపీ తీసి విసిరేశాడు. అది ఎక్కడ, బ్రహ్మదేవుడి మొక్కల్లోకి, అంటే ముళ్ళు అవన్నీ.
అలాగే మౌతార్గాన్ కూడా ఎంతో ఇష్టమైన మౌతార్గాన్ విసిరేసాడు. వాళ్ళు తిరుగులేదు, ఇంకా ఆలోచించలేదు, మనస్సుని ఓపెన్ అయ్యే ఆస్కారం వాళ్ళు ఇవ్వలేదు. మెహరా అయితే ఇంక చెప్పక్కర్లేదు, 100%, 100% విధేయత. ఈ మురళీ కాళే అనే అతను నవజీవనంలో బాబా కూడా ప్రయాణిస్తున్నారు బస్సులో. బాబా అన్నారు, మురళి నువ్వు ఇక్కడ దిగిపోయి తర్వాత బస్సు పట్టుకుని మా దగ్గరికి వచ్చాయి అన్నారు. దిగిపోయాడు. కానీ అతనికి తెలుసు ఆ ఊర్లో తన సిస్టర్ ఉంది, తన అక్క ఉంది. ఆవిడ ఎదురు పడితే మాట్లాడడానికి వీల్లేదు, పలకరించడానికి వీల్లేదు, మంచి చెడ్డలు అడగడానికి వీల్లేదు. ఆవిడ కానీ కనపడితే ఎలాగా అనుకుంటూ దిగాడు. అంతే, ఆవిడ ఎదురుగుండా వస్తూ కనిపించింది. టక్కమని వెనక్కి తిరిగిపోయాడు. ఆవిడ కూడా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలుసు ఆవిడకి నవజీవన షరతులు అవి. వెంటనే బస్సు పట్టుకున్నాడు, మళ్ళీ బాబా దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒక అరగంటలో ఆవిడ చనిపోయిందని కబురు వచ్చింది. ఆవిడ క్యాన్సర్ తోటి బాధపడుతూ ఉంది, చివరి రోజుల్లో ఉందన్నమాట. ఆవిడ్ని ఒక్కసారి బాబా చూసే అవకాశం ఆ మురళీ కాళేకి ఇచ్చారు. బాబా పిలిచి అతన్ని ఆలింగనం చేసుకుని, నీవు చూపిన విధేయత నన్ను ఆనందపరిచింది, సంతోషపెట్టింది, నేను గర్వపడుతున్నాను అని బాబా మెచ్చుకున్నారు. ప్రభు యొక్క ఆ ప్రశంసలు ఎంత గొప్ప విషయం. ఒక శిష్యుడు మెప్పును పొందాడు అంటే చాలా గొప్ప విషయం, అదృష్టం. ఇలా సంఘటనలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా 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 ఉన్నాయి. బాబా భౌతికంగా ఉండగా అవన్నీ బాబా మనకి చూపించారు. ఇలా మీరు కూడా ఉండాలిరా, విధేయత కనపరచాలి, నేను చెప్పినట్లు నడుచుకోవాలి, జీవించాలి, నన్ను విధేయత చూపిస్తే ప్రభు సంతోషిస్తాడని మనకు అర్థమవుతా ఉంది పైన సంఘటనలన్నీ చూస్తే. ఆయన సంతోషపెట్టడానికంటే మించింది మరొకటి ఉందా? లేదు. విష్ణు మాస్టర్ హార్ట్ అటాక్తో పోయాడు సడన్గా. మాట్లాడుతూనే బెల్ల కొట్టాడు, కాలింగ్ బెల్. వాళ్ళు వచ్చే లోపలే పడిపోయి చనిపోయాడు. వీళ్ళందరూ తీసుకెళ్లి మండల హాల్లో పడుకోబెట్టారు. బాబా వచ్చారు. అప్పుడు పక్కనున్న మండల సభ్యుడు అన్నాడు, బాబా వచ్చారు విష్ణు చూడు అని. కళ్ళు తెరిచి చూశాడట. చూడండి, అతని విధేయతకి బాబా మెచ్చుకున్నారు. అంటే విధేయత చూపాలి అంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఒక స్థాయికి చేరితే ప్రభువును సంతోషపెట్టాలనేటువంటి తపన, ఆవేదన అవన్నీ వచ్చేస్తాయి. దాంతో ఆ ప్రభువుకి విధేయత కనపరచడానికి ఏమాత్రం కూడా సంకోచించము, ముందుకే అడుగులు వేస్తాము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉదాహరణలు మనకి బాబా సాహిత్యంలో కనపడుతూ ఉంటాయి. అయితే బాబా మనం ఏం చేయాలి? బాబా ప్రేమికులు బాబా ఉండగా, దేహంతో ఉండగా ప్రతి చిన్న సమస్యను బాబాకు చెబుతూ ఉంటే బాబా సలహాలు ఇస్తూ ఉండేవారు. వారి కనుసన్నల్లోనే వాళ్ళు జీవిస్తూ ఉండే. బాబా ఏం పేరు పెట్టాలి పుట్టిన బిడ్డకి, బాబా పెళ్లి చేయాలి, ఎప్పుడు ముహూర్తం, పెళ్లి ఎప్పుడు చేయమంటారు, బాబా ఈ చదువు ఎలా చదవాలి, ఈ ఉద్యోగం వచ్చింది ఏం చేయమంటారు, ఇలాగా ప్రతి చిన్న విషయానికి కూడా బాబా నుండి ఆ సూచన, ఆ గైడెన్స్ పొంది వారు జీవిస్తూ ఉండేవారు. బాబా తగిన సలహాలు ఇస్తూ ఉంటే వారు వాటిని పాటిస్తూ జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు సంగతి, ఇప్పుడు మనకి ఆదేశాలు ఇవ్వడానికి, ఇలా చేయండి అని గైడ్ చేయడానికి బాబా భౌతికంగా లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? బాబా మనకు కూడా జవాబులు విడిచిపెట్టారు. బాబా భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి చెప్పుకొచ్చారు. అన్ని పాయింట్స్ కూడా ఏం చెబుతాయి? నీ స్వార్థాన్ని తగ్గించుకో, నేను అనేటువంటి భావాన్ని తగ్గించుకో, అలాగే నీ అహంకారాన్ని తగ్గించుకో. బాబా ఏమన్నారు? నీవు ప్రేమించలేని వారిని ప్రేమించడం మొదలు పెడితే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్లే అన్నారు. అంటే మనకి ప్రేమించలేని వారి బ్యాలెన్స్ ఉండకూడదన్నమాట. అందరినీ ప్రేమించాలి. బాబా ఏం చెప్పారు తెలుసా? ఒకరిని నీవు ద్వేషిస్తే
మరల జన్మించి ఆ వ్యక్తిని ప్రేమించవలసి ఉంటుంది. తప్పదు ఇంకా. ఆ బ్యాలెన్స్ ఉండడానికి వీల్లేదు. అందరినీ ప్రేమించి తీరాలి. ఎప్పుడు ప్రేమించగలవు? అందరిలో ఉన్నది బాబా అనేటువంటి భావన నీకు ఉంటే అప్పుడు ప్రేమించగలవు. నీ స్వార్థం కోసం ఇతరులు దోచుకునే బదులు నిన్ను నువ్వు దోచుకో. నిన్ను పక్కకు పెట్టి, నీ సౌఖ్యాన్ని పక్కకు పెట్టి వారికి సహాయం చేయన్నారు. ఇవన్నీ కూడా ఏమిటి మార్గాలు అంటే, ఆ మనలో ఉన్నటువంటి నేనుని తగ్గించుకోవడానికి, అహాన్ని తగ్గించుకోవడానికి, మన హృదయం విశాలం అవ్వడానికి పనికొచ్చేవన్నమాట. ఏదైతే మనం ఆచరించడం లేదో వాటిని బాబా లిస్ట్ ఔట్ చేసి, ఇలా ఇలా చేస్తే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టు, ఇలా చేస్తే నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టు అని ఒక లిస్టు తయారు చేసి అంటే అవన్నీ మనం పాటిస్తే బాబాకు విధేయత చూపించినట్లే. అలాగే మై విష్లో బాబా చెప్పిన విషయాలు కూడా మనం బాబాకు విధేయత చూపడానికి సహకరించేవే. అవన్నీ ఫాలో అయ్యామనుకోండి, బాబాకు విధేయత కనపరుస్తున్నట్లే. అయితే బాబా 1969 31 జనవరి శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏం చేశారు? అలోబాని పిలిచి ఒక గజల్ మన 3 సూక్తులు ఉన్నటువంటి ఒక బోర్డుని తెప్పించి బయట పెట్టించారు. 3 సూక్తులు హఫీజ్ సూక్తులు. బాబాకు హఫీజ్ సూక్తులు అంటే చాలా ఇష్టమని మనకు తెలుసు. అందులో ఇదే విషయం చెప్తారు. విధేయత గురించే ఆ 3 సూక్తులు చెప్తున్నాయి. బాబా శరీరం త్యజించిన తర్వాత ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహము నివృత్తి కావడానికి ఈ 3 చాలు. అవేమిటి? మొదటిది, అదృష్టవంతుడైన బానిసను తలపిస్తూ సద్గురు ఆజ్ఞలను ఎందుకు, ఏమిటి అని ప్రశ్న లేకుండా ఆచరించు. చూసారా? మొదట చెప్తున్నారు, నువ్వు ఒక బానిసగా, అదృష్టవంతుడైన బానిస. మామూలు అలాంటి బానిస కాదు. నీది అదృష్టం ఎలాంటిది? అవతారుని యొక్క అండ లభించినటువంటి అదృష్టం నీది. బానిస అయిపోవడం అంటే ఏమిటి? నేను అనేది లేకుండా అయిపోవడం. అలాంటి బానిసగా అయిపోయి ఎందుకు, ఏమిటి అని అస్సలు క్వశ్చన్ వేయకుండా ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆచరించు. అది రెండవది, సద్గురు నుండి వినేదానిని తప్పని ఎప్పుడూ చెప్పకు. చూసారా? ఇలా చెప్పారు బాబా అంటే అది తప్పని అనద్దట. ఎందుకంటే తప్పు ఆయనను అర్థం చేసుకోలేని నీ అసమర్థతలోనే ఉంది లోపం. నీకు సరిగా అర్థం కాలేదు అది. ఆయన చెప్పింది తప్పు కాదు. ఆయన ఎప్పుడు కరెక్టే చెప్తారు. మనం మన మనస్సుతో, పరిమితమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తాం కాబట్టి అది తప్పని అనుకుంటాం. అక్కడ బాబా చెప్పేది ఏది, ఆయన ఏం చెప్పినా సరే అది తప్పు కాదు, తప్పని ఎప్పుడు చెప్పకు. ఎందుకని? దాన్ని అర్థం చేసుకోలేని అసమర్థత నీలో ఉంది. మూడోది, అజ్ఞానం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను అని ఎంత మహత్తరమైనటువంటి కార్యం చేశారు. నేను అజ్ఞానంలో మునిగి ఉన్నాను ఎన్నాళ్ళు. దాని నుండి ఆయన స్వేచ్ఛ ప్రసాదించాడు నాకు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి వెలుగులోకి వచ్చే ఆ భాగ్యం నాకు ఆయన కలుగు చేశారు. కాబట్టి నేను ఆయనకు బానిసను. నా గురువు ఏది చేసినా సంబంధించిన వారందరికీ ఉన్నతమైన లాభాన్నే చేకూరుస్తుంది. ఆయన ఇలాంటి పనులు చేయడు. ఏది మ్యాక్సిమం బెనిఫిట్ ఇస్తుందో అలాంటి పనే చేస్తాడు. సో ఆయన చెప్పింది మాట్లాడకుండా ఆచరించడమే నువ్వు చేసిన పని. ఆయన ఇలా చెప్పారేమిటి, అలా చెప్పారేమిటి అని నీ మనస్సుని మధ్యలో ఇరికించి, నీకు సమర్థత లేకపోయినా, దాన్ని అర్థం చేసుకునే యోగ్యత లేకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. మూడోదేమిటి? నన్ను ఆయన అంధకారం నుండి బయటికి తీసుకొచ్చారు. ఆయన ఏది చేసినా అందరి మంచికే చేస్తారు అని పూర్తి విశ్వాసం నీలో కల్పించుకుని ఆయన చెప్పింది తూచా తప్పకుండా ఆచరించు అని బాబా చెప్తున్నారండి.
ప్రతి ప్రేమికుడికి కూడా ఈ ఆదేశాలు చాలా అవసరం. బాబా సాహిత్యం చదువుకుంటూ బాబా ఏం చెప్పారు, ఎలా నడుచుకోమన్నారు, ఎలా ప్రేమను పెంపొందించుకోమన్నారు, ఎలాగ విధేయత కనపరచమన్నారు, ఒకళ్ళ పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలని చెప్పారు. ప్రతి చిన్న విషయం బాబా చెప్పారు. హౌ టు రన్ ఏ సెంటర్, ఒక సెంటర్ని ఎలా నడపాలి, బాబా కార్యం బాబా పని ఎలా చేయాలి, అన్నీ చెప్పుకొచ్చారు. బాబా టచ్ చేయలేనటువంటి అంశము, టచ్ చెయ్యనటువంటి అంశము బాబా సాహిత్యంలో ఏదీ లేదు. బాబా హఫీజు ఆ గ్రంథాన్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలోబాని పిలిచి ఈ ఈ ప్రాబ్లంకి ఓపెన్ చేసి చూడు ఏం సమాధానం వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. అలాగా బాబా సాహిత్యం కూడా మనకి ఏదైనా మనసులో ప్రశ్నలు కలిగితే ఆ సాహిత్యం మనం చదువుతున్న పుస్తకం ఓపెన్ చేస్తే దానికి కరెక్ట్ ఆన్సర్ అక్కడ లభిస్తుంది. సో బాబా కోరుకునేది మన నుండి పరిపూర్ణ విధేయత. ఆ విధేయత మనం కనపరచగలగాలి అంటే బాబా పట్ల తిరుగులేని విశ్వాసము, ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం మన జీవితాల్ని బాబా చెప్పిన మార్గంలో మలుచుకోగలం, నడిపించగలం. బాబా ఏమన్నారు, నీవు నాతో జీవించాలని అనుకుంటే 3 విషయాలు చాలా ప్రధానం. ఒకటి, నా సమక్షంలో నేను నీ ఎదురుగా ఉండగా ఏది ఆలోచించడానికి నీవు భయపడవో జంకవో అటువంటి ఆలోచనలే చెయ్యి. నీ ప్రక్కనే నేను ఉన్నాననుకో, ఎలాంటి మాటలు మాట్లాడడానికి నీవు సిద్ధపడతావో అలాంటి మాటలే మాట్లాడు. నీకు దగ్గరగా నేనుండగా ఏ పని చేయడానికి నీవు వెరవవో అలాంటి పని చెయ్యి. ఆలోచనలో, మాటల్లో, చేతల్లో ప్రక్షాళన అంటే ఇది. ఈ 3 ప్రక్షాళన అయిపోతే నా సమక్షంలో నువ్వు ఎలా చేస్తావో అలా చేయడం నేర్చుకుంటే ప్రేమ మార్గంలో ఉన్నట్టే. ఏ తప్పు నీతోటి జరగదు, నువ్వు చెయ్యవు, తప్పుగా ఆలోచించవు, తప్పుగా మాట్లాడవు, తప్పుగా ఏ పని చెయ్యవు. అలాగా మనతో బాబా ఉన్నాడు. మనం చేసేది ప్రతిదీ, మనం మాట్లాడేది ప్రతిదీ, మనం ఆలోచించే ప్రతిదీ ఆయనకి 100% తెలుసు అని మనం గుర్తించగలిగితే, జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఆయన మార్గంలోనే మనం అడుగులు వేయగలం. అందుకు అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై బామండి. గౌరీ గారు చాలా చక్కని విషయాలు వివరించారు. ఇవాళ విధేయతలో ఉండేటువంటి రకాలు, అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏంటంటే తనంతా తాను స్వచ్ఛంగా చూపించే విధేయత ఎంతో గొప్పది అనేటువంటి సంఘటన. అది గని విష్ణు మాస్టర్ వాళ్ళు ఏ హోటల్లో అయితే భోంచేస్తారో అక్కడ భిక్షాటన చేయడం ద్వారా ఆ సంఘటన. తర్వాత రావు సాహెబ్ తెచ్చినటువంటి మనీని బాబా ఇచ్చేయడం వల్ల అదొక సంఘటన. చాలా చక్కని సంఘటనలు. పీలామాయి ఆధ్యాత్మిక సోదరి అయిన పీలామాయి యొక్క సంఘటన, ఆది గారు, తర్వాత మురళీ కాళే నవజీవనంలో చూపించిన సంఘటన, అన్ని చాలా చక్కని సంఘటనలు ఇవాళ ఎంతో వివరంగా వివరించారు. విధేయత గురించి, విధేయతలో ఎన్ని రకాలు ఉన్నాయి అని, స్వచ్ఛంగా చూపించే విధేయత గొప్పది అని లాస్ట్ గా హఫీజ్ సూక్తులతో ముగించారు. ఎంతో చక్కని విషయాలు మాకు ఇవాళ వివరించారు. జై బాబా అండి. గౌరీ గారు జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళదాం. ఇప్పుడు నాగమణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరు. జై బాబా అండి. నేను మేరాబాద్ వచ్చేసాను, హైదరాబాద్. జై బాబా. ఓకే. జై బాబా.